అంటూ అమెజాన్, వాల్మార్ట్ తదితర దుకాణాలు దుస్తులు, బ్యాగులపై $1 నుంచి $8 వరకు పెంచేశారు. పాత ధరల స్టిక్కర్లపైన కొత్త వాటిని అతికిస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా మెర్సిడెస్ చాండ్లర్ అనే మహిళ వాల్మార్ట్లో పెరిగిన ధరలపై చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కోట్ ధర $6.98 నుంచి $10.98 కంటే $4 పెంచేశారు. బ్యాక్ ప్యాక్ ధర $19.97 నుంచి $24.97కి చేరింది. దుకాణాలు ఎక్కడ చూసినా ధరల పెరుగుదల కనిపిస్తుంది. నమ్మబోతే మీ దగ్గరలో దుకాణాలకు వెళ్ళండి అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈ ఏడాది నుంచి నంది పురస్కారాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న త్వరలో నూతన పాలసీ. నిర్మాతలతో భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్, సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటుకు నిర్మాతల విజ్ఞప్తి. రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో నూతన పాలసీ తీసుకురానుంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. ఏడాది నుంచి నంది అవార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన. అదే సందర్భంలో వాళ్ళు ఏదో కేవలం పబ్లిసిటీ కోసం, లేకపోతే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు బ్లాక్మెయిల్ చేయడానికి ఆంధ్రాకి రావడం కాకుండా ఇక్కడ ఖచ్చితంగా షూటింగులు 40% పెట్టుకోవాలా అనేటటువంటి కండిషన్ అన్నా పెట్టాలి. అదే అప్పుడు కానీ మేము ఇక్కడ సినిమా రేట్లు పెంచుకొని ఇవ్వబోము అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకురావాలి. జగన్ తీసుకొచ్చింది అది కరెక్ట్ పాయింట్.